Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మొన్న సుశీల గారిని అడిగారు మీరేనండి పాడింది రోజారమణి గారు పాడారా అని. లేదు, ఆవిడే పాడారు, చిన్న పాపకు పాడినట్టు పాడారు. ఆ తర్వాత నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా ఎన్నో పాటలు ఆవిడ పాడారు నాకు. కానీ మ్యామ్ ఇప్పుడు మొన్న మధ్య మీరు సింహాచలం వెళ్ళారంట, సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి. అక్కడ ప్రహ్లాదుడి విగ్రహం ఒకటి పెట్టారు. అంటే ఈ సినిమా 50 ఏళ్ళు పురస్కరించుకొని ఏమైనా పెట్టారా, లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళకి తెలీదు, అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను యాక్చువల్లీ వెళ్ళిన కారణం ఏంటంటే మేము పూరి వెళ్ళాం. చక్రపాణి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఒరిస్సా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి రిటర్న్లో 50 సంవత్సరాలు పూర్తయింది కదా, నరసింహస్వామి దర్శనం చేసుకుందామని వైజాగ్లో ఒకరోజు ఉండి గుడికి వెళ్ళాం. గుడికి వెళ్తే ఈవో గారు వాళ్ళు వీళ్ళు ప్రెస్ అంతా తెలిసిపోయింది. వచ్చి అందరూ ఫోటోలు అవి తీసుకుని నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత, మేడం మీరు అటు వెళ్ళకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి వచ్చి అన్నారు. నన్ను చూసుకోవడం, టెంపుల్లో మన ఫోటోలు ఉండవు కదా, నన్ను చూసుకోవడం ఏమిటంటే, మీరు రండి మీకు సర్ప్రైజ్, రండి అని తీసుకెళ్ళాను. చూస్తే ప్రహ్లాద్ విగ్రహం. రియల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. అంటే యాక్చువల్గా నరసింహ అవతారం అన్నది ప్రహ్లాద కోసం అవతరించిన అవతారం. అంతే, ఒక గంట కోసం వస్తారు, ఒక గడియ, పీరియడ్. ఎస్, మళ్ళీ ఉండదు ఆ అవతారం మనకి. ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే నిత్యం మనం చూసే అవతారం, ఇది ఉండదు. ఇది ఆ ప్రహ్లాదుడి కోసం, ఆ శాప విమోచనం కలిగించడం కోసం అవతరించినటువంటి ఒక అవతారం అది. సో అది యాక్చువల్గా గొప్ప భక్తుడు, ప్రహ్లాద భక్తుడు. అతని భక్తికి నిజంగా చెప్పాలంటే టెంపుల్లో ప్రహ్లాదుడి విగ్రహం ఉండాలి. కానీ ఆ టెంపుల్ కట్టి దగ్గర 300 సంవత్సరాలు ఎంతో అయిందట. ఈ రోజు వరకు ప్రహ్లాద విగ్రహం లేదు అక్కడ. అది ఎవరికి థాట్ రాలేదు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ప్రహ్లాద విగ్రహం పెట్టారంటే నేను అసలు స్టన్ అయిపోయాను. నాకు అసలు ఏం అర్థం కాలేదు. మీరు అన్నట్టే 50 సంవత్సరాలు అయిందని అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను 50 సంవత్సరాలు ఆయన పూర్తయిన సందర్భంలో ఇది నాకు గ్రేట్ గిఫ్టా నిజంగా ప్రహ్లాదుడి విగ్రహం పెట్టడం అని. నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసినాయి నిజంగా. అక్కడ ఒక ఆయన నా ప్రహ్లాద మీద ఒక బుక్ రాశారు, మహేష్ గారని. ఆయన కూడా అక్కడ ఏదో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆ బుక్ ఆయన బ్యాగ్లో ఉంది. నాకు ఆ సన్నిధానంలో బుక్ ఇచ్చి, ఆ బుక్లో నా ఫోటోలు ప్రింట్ అయ్యి ఉన్నాయి. మీ ఫోటోలు? నా ఫోటోలు. అది అసలు నాకు అన్బిలీవబుల్ అయిపోయింది అనమాట. ఇచ్చి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకేందో ఆ థాట్ వచ్చి ఆ సంవత్సరమే పెట్టారు విగ్రహం. శారద గారని పాపం ఆవిడ డోనర్ అట, ఆవిడ కూడా హెల్ప్ చేశారు విగ్రహానికి అని చెప్పి వీళ్ళందరూ ఆ విగ్రహం పెట్టించారు. అసలు నాకు దట్ ఈస్ పెద్ద గిఫ్ట్లా ఫీల్ అయ్యాను అనమాట. సో భక్త ప్రహ్లాద టైంలో ఉన్న వాళ్ళు యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఇంకా ఉన్నారా మ్యామ్, బ్రతుకున్నారా? అంటే అందరూ పెద్దవాళ్ళు కదా. చాలా బాధ అనిపిస్తుంది. అంటే అప్పటికే వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. అంటే మెయిన్ క్యారెక్టర్స్ లక్కీ ఏంటంటే ఒక 3 months బ్యాక్ నేను చెన్నై వెళ్ళినప్పుడు, ఎప్పుడు చాలాసార్లు చెన్నై వెళ్ళినప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు కూడా నేను బాలమురళీకృష్ణ గారిని ఎప్పుడు కలవలేదు. మంగళంపల్లి బాలకృష్ణ ఎందుకో పోయిన 3 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఆయన చూడాలనిపించింది. ఓకే, ఆయన చూడాలనిపించి ఆయన ఇంటికి వెళ్ళాను. ఎంతో ఆనందపడిపోయి, ఏం ప్రహ్లాద నీకు ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అని అడిగి, పాప కొంచెం బాగాలేదు ఒంట్లో, ఆయనకి సిక్కుగా ఉన్నారు. అయినా నా కోసం వచ్చి చాలాసేపు కూర్చొని ఫోటోలు అవి తీసుకున్నాం. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈసారి వచ్చినప్పుడల్లా, మెడ్రాస్ వచ్చినప్పుడల్లా రామ్మా అని చెప్పారు. ఆ తర్వాత నేను వచ్చిన ఒక 1.5 monthకే ఆయన చనిపోయారు. బట్ అదే నా అదృష్టం దక్కింది నాకు, ఆయనతో ఫోటో తీసుకోవడం. ఆ తర్వాత అందులో ఎవరు మోస్ట్లీ డాన్స్ చేసిన ఒక లేడీస్ అయితే ఉన్నారు అంతే. అందులో చిన్న డాన్సులు చేశారు. ఓకే, అదర్వైజ్ ఎవరు? అందులో వాణిశ్రీ గారు చేశారండి. వాణిశ్రీ గారు ఒక పాట చేశారు. గీతాంజలి, విజయలలిత వీళ్ళందరూ, ఇందరు రంభా ఉరుసి మనకలా చేశారు. వీళ్ళ వరకే. అంటే వాళ్ళతో నాకు అసలు సీన్ ఉండదు. మ్యామ్, ఆ సినిమా రిలీజ్ అవ్వనప్పుడు, అంటే ఇంకా అవ్వకముందు దాని ఫస్ట్ కాపీ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కాపీ తీసుకొని డైరెక్టర్, ప్రొడ్యూసర్
తిరుమల తీసుకెళ్లారంట మిమ్మల్ని, వెంకటేశ్వర స్వామి ముందర కళ్యాణం చేయించి మిమ్మల్ని నా ఒడిలో రీల్ పెట్టారు. ఐ స్టిల్ రిమెంబర్. గ్రేట్ అసలు. నా ఒడిలో రీల్, ఫస్ట్ రీల్ పెట్టి మా అమ్మగారు నాన్నగారు మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లారు. అందరు కూర్చోబెట్టి నా చేత కళ్యాణం చేయించారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళు చేయలేదు. నేను అదే అంటున్నాను. వాళ్ళు వెనకాల కూర్చొని నన్ను ఫ్రంట్లో కూర్చోబెట్టి కళ్యాణం చేయించారు. ఇట్స్ అ గ్రేట్ పీపుల్. అంతే, వెరీ నాస్టాలజిక్ అది. అసలు ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఎవరికి దక్కుతుంది అలాంటి అదృష్టం? అంటే ఆ పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు అందులో. ఎస్వి రంగారావు చేత చేయించవచ్చు, అంజలీదేవి గారి చేత చేయించవచ్చు. అది ఇంకా నా పూర్వజన్మ సుకృతం. నిజమేనా? ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఆ తర్వాత భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యాక మ్యామ్, హౌ వాజ్ ఇట్ ద నెక్స్ట్ డే? స్టార్ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, ఓవర్ నైట్ స్టార్ అట్లా ఏమైనా అయిపోయారా మీరు? అంటే చైల్డ్ ఆర్టిస్టులలో. ఎస్, చాలామంది వచ్చి నన్ను పిక్చర్స్కి అడిగారు. చాలామంది అడిగితే అప్పుడే కాంట్రాక్ట్ అయింది 1 year పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు. యాక్చువల్గా ఏవిఎం వాళ్ళే మెహర్బాన్ అని హిందీ పిక్చరు, ఓకే, అశోక్ కుమార్, సునీల్ దత్, నూతన్ వీళ్ళంతా యాక్ట్ చేశారు. అందులో ఒక క్యారెక్టర్ నా చేత చేయించారు. ఆ తర్వాత నేను ఫస్ట్ సైన్ చేసిన పిక్చర్ ఏంటంటే ఇరుమలర్గల్, శివాజీ గారితో. ఆ పిక్చరు ఏసీ త్రిలోక్ చంద్ర పెద్ద డైరెక్టర్. ఆ పిక్చర్లో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాది. అదే ఒక 7.5, 8 ఉంటాను ఆ పిక్చర్ తర్వాత నేను శివాజీ గారితో 7 films చేశాను. ఆయన ఎప్పుడు నా పేరే చెప్పేవారు. ఎక్కువ చైల్డ్, ఎన్ తంబి, ఇరుమలర్గల్, ఎదురోలి, బాబు, విளையாட்டு పిళ్ళై, ఎంగమామ, ఇలాగా అన్నీ సూపర్ హిట్ సినిమాలు అయినవి. సో అన్నీ వండర్ఫుల్ క్యారెక్టర్స్ నావి. ఒక పిక్చర్లో మూగ అమ్మాయిని, అప్పుడే ఆ ఏజ్లోనే. ఒక పిక్చర్లో కాళ్ళు ఉండవు, ఒక పిక్చర్లో చాలా పొగరమవుతూ, ఒక పిక్చర్లో చాలా ఇంటెలిజెంట్. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు చిన్నప్పుడే. సో ఆయన సినిమాలన్నీ చేశాను. ఆ తర్వాత తెలుగులో సత్యకాలపు సత్తయ్య, బాలచంద్ర గారి డైరెక్షన్లో, తర్వాత చిన్నారి పాపలు సావిత్రి గారి డైరెక్షన్లో, శ్రీదేవి అని ఒక పిక్చర్ చేశాను, హర్నాథ్ గారు, కేఆర్ విజయ్ గారు. ఇలాగ రకరకాల సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాను. సో మీకు 7 ఏళ్ళప్పటి నుంచి అరౌండ్ 11-12 వరకు, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత వేసుకోండి, ఒక 5 ఏళ్ల వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు ఒక 50 సినిమాలు చేశారంటగా. ఇంకెక్కువ చేశారా? లేదు, 50 చేశారు. చైల్డ్గా ఒక అంతే ఉంటాయి, 35-40 ఫిల్మ్స్ ఉంటాయి. బట్ ఒక ఏజ్ రాగానే ఇంకా మీ క్యారెక్టర్స్ రావు. 12 వచ్చేసరికి మీరు ఎటు కాని వయసు అది. అంటే చిన్నపిల్లలుగా చేయలేరు, మీకు అట్లీస్ట్ ఏజ్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్, హీరోయిన్ రోల్స్ కూడా రావు. సో దట్ పీరియడ్, ఆ 12 to 13, 14 ఏజ్, హౌ వాజ్ ఇట్ మ్యామ్? అప్పుడు ఏం చేశారు మీరు? ఆ ఏజ్లోనే నాన్నగారు ఒకసారి 12 years ఉన్నప్పుడు నన్ను పిలిచారు. ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు ఒకటే నాకు చాలా ఇదిగా ఏంటంటే, ఏదైనా సినిమా వస్తే ఈ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ అని చెప్పి నచ్చితేనే చెయ్యమ్మా అనేవారు. ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టి ఈ పిక్చర్ నువ్వు చెయ్యాలి, ఆ పిక్చర్ అడ్వాన్స్ తీసుకున్నాం, ఈ పిక్చర్ చేయాలి, అలాగే ఎప్పుడు నాకు లైఫ్లో తెలియదు. నాకు చాలా వెరీ హ్యాపీ చైల్డ్. చిన్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కంఫర్ట్స్, నాన్నగారు అన్నీ బాగా, అమ్మ అంతా బాగా చూసుకునేవారు. ఈ 12 years వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నాన్నగారు పిలిచి ఏమన్నారంటే, చూడమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్టే సేమ్, ఇంకా బేబీగా నువ్వు ఫ్రాక్స్ అవి వేసుకున్నా బాగోదు, అలాగని చీర కట్టినా బాగోదు, ఎటు కాని ఏజ్. ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 5 to 6 years వెయిట్ చేయాలి. ఈ 5 to 6 years వెయిట్ చేసి తర్వాత ఆఫర్స్ రావాలి, సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఒక ప్రాసెస్. అదంతా బెస్ట్ చైల్డ్ నుంచి మంచి అవార్డ్స్ అవి వచ్చినాయి, మంచి పేరు వచ్చింది. ఇక్కడతో స్టాప్ చేసేస్తే మా సిస్టర్కి చాలా, ఎల్డర్ సిస్టర్కి చాలా యంగ్గా పెళ్లి చేస్తారు, 16th yearకి. ఓకే. సో నీకు అలాగే పెళ్లి చేసేస్తాం, చక్కగా ఎలాగా స్టడీస్ మిస్ అయిపోయాయి కాబట్టి ఏదో రఫ్గా ఈ 4-5 years స్టడీస్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుని, అంటే మనకి ఈ పిక్చర్స్లో చూపిస్తారు కదా, సముద్రం అలలు అలా స్తంభించిపోయింది, చెట్లన్నీ అట్లా అయిపోయిందా, భూమి మొత్తం అలాగేదో ఎక్కడ చూసినా ఫ్రీజింగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో నాకు మైండ్ ఒకసారి బ్లాంక్ అయిపోయింది అనమాట. సినీ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది మీద. మరి నా జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే స్టూడియో, షూటింగ్, లైట్స్, యాక్టింగ్, మేకప్, ఇవే.
ఏంటిది సో ఒక్కసారి ఆ వార్త వినగానే మీకు ఏమిటిది? నహీ, ఏ నహీ హో సక్తా. అదే ఈ సినిమాలు చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంటుంది. అరే ఆ రోజు నాకు కూడా అలాగే అయిపోయింది కదా, నిజంగానే చూపిస్తున్నారు. నేను నవ్వుకునేదాన్ని, చెట్లు ఆగిపోవడం, పక్షులు ఆగిపోవడం మనకి ఉంటే షార్ట్స్. సో నా మైండ్ కూడా అలా ఆగిపోయింది. కానీ నాన్నగారికి ఎదురు చెప్పేంత ధైర్యం లేదు. ఏంటి నేను చేస్తానంటే పిక్చర్స్ రావాలి కదా ఆ ఏజ్లో, మనం ఏం గ్యారంటీతో మాట్లాడతాం. అందుకని నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాను. తర్వాత ఏడ్చాను బాగా, తర్వాత ఎవరికి తెలియకుండా. ఏంటి ఇప్పుడు మనం యాక్టింగ్ మానేయాలా, ఇంతేనా ఇలాగా అనుకుని, సరే చూద్దాం ఇప్పుడు దాని గురించి ఎస్ నో ఏది చెప్పకూడదు నాన్నగారికి. ఏం సైలెంట్గా వెళ్ళిపోయాను. నాన్నగారు కూడా వదిలేశారు, ఏం ప్రెషర్ ఇచ్చి తిట్టి అని చెప్పలేదు, అలా చెప్పారు అంతే, పాపం వదిలేశారు. ఇది జరిగిన ఒక 6 months 7 months తర్వాత ఒక జర్నలిస్ట్ మలయాళీ ఒక ఆయన వచ్చారు. వచ్చి నాన్నగారితోనే మాట్లాడారు. నేను లోపల ఉన్నాను, వినిపిస్తున్నాయి మాటలు. పాపని మలయాళం పిక్చర్ యాక్ట్ చేయిస్తారా అని. నాన్నగారు అంటున్నారు మలయాళం పిక్చర్ వద్దని. ఎందుకంటే అప్పుడు కొంచెం మనకి మలయాళం మూవీస్ అంటే ఒక చిన్న బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది. అది కదా సార్, అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ క్లోదింగ్ అంత డిఫరెంట్ ఉండేది. వాళ్ళ కొంచెం ట్రెడిషన్ ఇదేది, పంచి కట్టుకుని బ్లౌజ్ వేసుకోవడం. బట్ పిక్చర్స్ కూడా కొంచెం ఇదిగా ఉండేవి కదా, వద్దులే అన్నట్టు. అంటే ఆయన పాపం చాలా ఇదిగా చెప్తున్నాడు, తమిళ్లో చెప్తున్నాడు. లేదు సార్, చాలా కొత్త వాళ్ళు చాలా మంచి పిక్చరు. ఆ హీరోయిన్కి 12-13 ఏళ్ళే ఉండాలట. నన్ను అంటే నేను పాప పేరు గుర్తొచ్చి చెప్పాను సార్, 2-3 పేరు చెప్పాను, పాప పేరు కూడా చెప్పాను. ఒకసారి వస్తారు వాళ్ళు, మీరు మాట్లాడండి, ఇష్టం ఉంటేనే. నాకు లోపల అయ్యో ఏదో ఒకటి పిక్చర్ 13 yearsలో పిక్చర్ రావడం అని. సరే అని అక్కడికి నాన్నగారు, ఆయన పెద్ద అయినా, సరే పంపించన్నారు. వాళ్ళు ఒక 2 రోజుల తర్వాత వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏదో చెప్తున్నారు కథ, అది మనకి కథ ఎక్కట్లేదు, ఏం ఎక్కట్లేదు. హీరోయిన్ అన్నది మాత్రం తలకెక్కేసింది, పాపే హీరోయిన్. మా నాన్నగారు అంటున్నారు 13 yearsకి హీరోయిన్ ఏంటండి అని. కాదంటే సబ్జెక్ట్ అలా ఉంటుంది, అది ఇది అని చెప్తే సరే నన్ను పిలిపించి మాట్లాడుతారు. నాకు చాలా హ్యాపీ. అంటే ఈ ఏజ్లో రావన్నారు, అదే హీరోయిన్ కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేశారంటే డ్రెస్సింగ్ చెప్పారు. ఫస్ట్ చిరిగిపోయిన పంచి, ఒక జాకెట్టు, పని పిల్ల పిక్చర్లో చాలా ఇంత కలర్ కూడా ఉండకూడదు, కొంచెం డల్గా ఉండాలి, న్యాచురల్ మూవీ, అలా ఇలా అని చెప్పారు. ఒక పక్క చాలా సంతోషం, హీరోయిన్గా ఆ ఏజ్లో వచ్చింది. ఒక పక్క చాలా విచారం, మనకి హీరోయిన్ అంటే చాలా గ్లామరస్గా, మంచి మేకప్, హెయిర్ స్టైల్, మంచి డ్రెస్సింగ్ అంతా ఉండాలి. ఇదేంటి చిరిగిపోయిన పంచి, జాకెట్ కొట్టుకు, ఇప్పుడు వద్దు అంటే మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ చదవాలి, తొందరగా పెళ్లి చేస్తామంటారు. ఈ గోలంతా తప్పించుకోవాలంటే ఫస్ట్ ఈ పిక్చర్, తప్పించుకోవడానికి లేదు, ఒక్క పిక్చర్ చేసినంత మాత్రాన కాదు. సరే చూద్దాం అని చెప్పేసి ఒప్పుకున్నా. నేను, మా మదర్ వచ్చారు కూడా. వచ్చి ఫస్ట్ వాళ్ళు డ్రెస్ తెచ్చారు. మనకి హ్యాంగర్కి తిరిగించి మంచి చీరగిర తెస్తారు కదా, వాళ్ళు ఇలా పంచి జాకెట్ చుట్టబెట్టి ఇలా తీసుకొచ్చి ఇచ్చారు. ఇదే డ్రెస్ అన్నారు. ఓ సరే డ్రెస్ తీసుకున్నాం. మేకప్ మ్యాన్ వచ్చి అమ్మ చాలా తెల్లగా ఉన్నాం, అలా ఉండకూడదు అన్నారు, కొంచెం డల్ చేయాలని అంబర్ మేకప్ అని ఒకటి ఉంటుంది, వేస్తే డల్ అయిపోతాం, అది వేసేసారు. జుట్టు ఏమో దూకోవద్దని నైటే చెప్పారు. అదే నార్మల్గా ఎట్లుంటే అట్లా అలా జుట్టుని ముడేసుకుని రమ్మన్నారు. ఏంటి హీరోయిన్ ఏంటి, గెటప్ ఏంటి, ఈ పిక్చర్ ఎవరు చూస్తారు అసలు, ఇలా హీరోయిన్ ఉంటే ఎవరు చూస్తారని చెప్పి మనసులో విచారం. కానీ హీరోయిన్. సరే 2-3 రోజులు అలాగే బాధతోనే వాళ్ళు చెప్పింది యాక్ట్ చేశాను. 3-4 days తర్వాత ఏంటో తెలియకుండా ఆ క్యారెక్టర్ మీద ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది. ఆ క్యారెక్టర్ అంత ఇన్నోసెంట్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. సరేనే చేసాం, పిక్చర్ అయిపోయింది. కానీ మనసులో ఈ పిక్చర్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. ఏముంటుంది పిక్చర్లో, ఎక్కడంటే న్యాచురల్గా మేకప్ లేదు, గ్లామర్ లేదు, డ్యూయట్స్ లేవు, ఏమీ లేవు. అందులో పిక్చర్ రిలీజ్ అయింది. ఎవరైతే నాకు జర్నలిస్ట్ వచ్చి ఈ ఆఫర్ అని చెప్పారో ఆయన ఒక పెద్ద బొకే పెట్టుకుని వచ్చాడు. ఆయన ఈ సినిమా రిలీజ్ తర్వాత రికార్డు బద్దలు కొట్టేస్తుంది. అసలు ట్రెండ్ సెట్టర్ అయిపోయింది పిక్చరు. ఎక్కడ చూసినా చెంబరెత్తి స్టూడెంట్స్ అసలు కాలేజీలు లీవులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్తే నేను ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. లేదు అది నిజంగానే. అంటే అప్పుడు వాళ్ళు కూడా టూర్, ఆ రోజుల్లో సక్సెస్ టూర్ అంటారు కదా, ఒక 6-7 ప్లేసెస్కి తీసుకెళ్ళారు, అన్ని కాలేజీలే, విపరీతమైన జనం క్రేజ్. ఆ పిక్చర్ సక్సెస్ తోటి
నేను కంటిన్యూగా 32 ఫిలిమ్స్ మలయాళం ఫిలిమ్స్ చేశాను. బా, అన్ని యంగ్స్టర్ అన్ని మలయాళమే. మలయాళం. ఓకే. అదే పిక్చర్ నేను తెలుగు చేశాను, కన్య వయసు. ఓ ఆ సినిమానే కన్య వయసు. అది కన్య తమిళ్ వయసు కూడా చాలా బిగ్, చాలా అది పెద్ద తమిళ్ hit. చేశాను, పర్వకాలం కమల్ హాసన్ చేశాను. అందులో మొత్తం నేను బైలింగ్ ఎక్కువ నా ఫిలిమ్స్. నా ఫిలిమ్స్ చిన్నప్పటి నుంచి అన్ని డబల్ చేసేదాన్ని. ప్రహ్లాదే తెలుగు, తమిళ్, హిందీ. అలా చిన్నారి పాపలు తమిళ్, తెలుగు, కన్యవయసు తమిళ్, తెలుగు, మలయాళం, అలాగా చాలా సినిమాలు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milashyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.